డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి నిరసన తెలిపారు జనగామ జిల్లా దేవరుప్పల మండలం కొత్తవాడ గ్రామస్తులు. గురుకుల పాఠశాల వెనకాల నిర్మించిన 20 ఇళ్లను కొందరు ఆక్రమించుకుని ఏడాదిగా నివాసం ఉంటున్నారు. అయితే వారిని తక్షణమే ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గస్లైన లబ్దిదారులు ఇళ్లను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దాంతో దిక్కుతోచని వారు పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఏడాదిగా నివాసం ఉంటున్న తమను ఉన్నపళంగా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు మాట్లాడి చెప్పిస్తాను. ఉన్నాగా దిగు, నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్ కు మట్టికి లేబర్ కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఆ ఎలక్షన్ కోర్టు పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము మాట్లాడుతున్నా